చైనాలోని ఓ బౌద్ధరామం తాజాగా హాట్ టాపిక్గా మారింది. షావోలిన్ ఆలయం అధిపతి అయినటువంటి షీ యోంగ్ సింగ్ పై తీవ్రమైన అభియోగాలు వచ్చాయి. నిధుల దుర్వినియోగం చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు అనేక మంది మహిళలను ఆయన లైంగికంగా వేధించినట్లు నేరాభియోగాలు నమోదయ్యాయి. షీ యోంగ్ సిన్ చైనాలోని ఓ ప్రసిద్ధ బౌద్ధరామానికి అధిపతి. దీనినే షావోలిన్ ఆలయం అని కూడా అంటారు. కుంగ్ఫూ వంటి మార్షల్ ఆర్ట్స్ కు ఈ షావోలిన్ ఆలయం వరల్డ్ ఫేమస్ కాగా, ఆలయానికి అధిపతిగా ఉన్న షీ యోంగ్ సిన్ పై తాజాగా అనేక ఆరోపణలు వచ్చాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఆయనపై అనేక అభియోగాలు వెలువలా వచ్చాయి. షీ యోంగ్ సిన్ పై వచ్చిన ప్రధాన ఆరోపణ నిధుల దుర్వినియోగం. షావోలిన్ ఆలయ అభివృద్ధికి ఉపయోగించాల్సిన నిధులను ఆయన తన స్వంతానికి ఉపయోగించుకున్నారనేది ప్రధాన ఆరోపణ. అంతేకాదు ఆలయానికి వచ్చిన నిధులు ఎంత, వాటిని ఎంతవరకు ఖర్చు చేశారు, ఏ రంగాలకు వాటిని ఖర్చు చేశారు, ఈ లెక్కలేవి షావోలిన్ ఆలయ అధిపతి దగ్గర లేవు. అలాగే ఆయన్ను ఎవరైనా లెక్కలు అడిగినా వివరాలు వెల్లడించడానికి షీ యోంగ్ సిన్ నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. నిధుల దుర్వినియోగంతో పాటు మహిళలతో అక్రమ సంబంధాల ఆరోపణలు కూడా షీ యోంగ్ సిన్ పై వచ్చాయి. అంతేకాదు అక్రమంగా ఓ బిడ్డకు ఆయన తండ్రి అయినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. కాగా షీ యోంగ్ సిన్ ఎపిసోడ్ చైనాలో దుమారం రేపింది. ముఖ్యంగా బౌద్ధులు ఎక్కువ సంఖ్యలో ఉండే ప్రాంతాల్లో ఈ ఉదంతం ప్రకంపనలు సృష్టిస్తోంది. షీ యోంగ్ సిన్ పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో షావోలిన్ ఆలయ వర్గాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే రంగంలోకి దిగాయి. షీ యోంగ్ సిన్ పై ఆరోపణలపై దర్యాప్తు మొదలుపెట్టాయి. అనేక విభాగాల అధికారులు షీ యోంగ్ సిన్ ను విచారిస్తున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. మొత్తంగా బౌద్ధానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలను షీ యోంగ్ సిన్ ఉల్లంఘించారని షావోలిన్ ఆలయ వర్గాలు మండిపడ్డాయి. షావోలిన్ ఆలయం చైనాలోని సాంగ్ పర్వత క్షేత్రాల దిగువన ఉంది. క్రీస్తు శకం 495లో ఈ బౌద్ధ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ప్రపంచంలోని అనేక పేరొందిన బౌద్ధ క్షేత్రాల్లో షావోలిన్ ఆలయం ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో ఈ షావోలిన్ ఆలయానికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేవారు వస్తూ ఉంటారు. ఇక్కడ శిక్షణ తీసుకుంటూ ఉంటారు. కాగా షావోలిన్ ఆలయానికి పర్యాటక పరంగానూ ఎంతో పేరుంది. ఇదిలా ఉంటే షీ యోంగ్ సిన్ బాగా చదువుకున్న వ్యక్తి. MBA చదివారని ఆలయ వర్గాలు పేర్కొంటాయి. 1999లో షావోలిన్ ఆలయానికి ఆయన అధిపతిగా నియమితులయ్యారు. అయితే షావోలిన్ ఆలయాన్ని వాణిజ్యపరంగానూ ఆయన అభివృద్ధి చేసినట్లు పేరు తెచ్చుకున్నారు. కాగా స్థానిక ప్రభుత్వం నుంచి ఓ లగ్జరీ కారును కానుకగా పొందారంటూ 2006లోనే ఆయనపై విమర్శలు వచ్చాయి. కాగా విదేశాల్లో కోట్ల రూపాయలతో ఆలయం నిర్మించాలన్న ప్రతిపాదన, అలాగే హోటల్ నిర్మాణ ప్రతిపాదనతో ఆయన వివాదంలోకి చిక్కుకున్నారు. ఏమైనా షీ యోంగ్ సిన్ ఎపిసోడ్ చైనాలో ప్రకంపనలు రేపుతోంది.